పాకిస్తాన్ అల్లర్లతో అడ్డుతోంది. పాకిస్తాన్ అల్లకల్లోలంగా మారుతోంది. దేశమంతటా అల్లర్లు విస్తరిస్తున్న పరిస్థితి. టీఎల్పీ ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ కాల్పులు జరిపింది. కాల్పుల్లో ఆందోళనకారులు మృతి చెందారు. ఇస్లామాబాద్లో ఆర్మీ చేతులెత్తేసింది. గాజాలో మరణాలు. ట్రంప్ శాంతి ప్రణాళికను నిరసిస్తూ తెహ్రికే లబ్బైక్ ఆందోళన చేపట్టింది. అమెరికా ఎంబసీ ముట్టడికి పిలుపునిచ్చింది. ఇస్లామాబాద్లో పరిస్థితులు అదుపు తప్పుతున్నాయి. పంజాబ్, రావల్పిండి, లాహోర్లోనూ అల్లర్లు కొనసాగుతున్నాయి. తాత్కాలికంగా ఇంటర్నెట్ నిలిపివేశారు. పాక్ ప్రభుత్వం ఆర్మీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు ఆందోళనకారులు. అల్లర్లను అదుపు చేయలేక సైన్యం చేతులెత్తేసిన పరిస్థితి. దీంతో పలువురు సైన్యాధికారులు పారిపోయిన పరిస్థితి కనబడుతోంది. పాకిస్తాన్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా తెహ్రికే లబ్బైక్ పాకిస్తాన్ టీఎల్పీ అనే మతతత్వ పార్టీ తలపెట్టిన భారీ ర్యాలీ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. శుక్రవారం జరగనున్న లబ్బైక్ అక్సా మిలియన్ మార్చ్ కారణంగా ఇస్లామాబాద్, రావల్పిండి నగరాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిరవధికంగా నిలిపివేశారు. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా రాజధానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను మూసివేసి దిగ్బంధించారు. నగరంలోని రెడ్ జోన్ను పూర్తిగా సీల్ చేసి అధికారిక పాసులున్న వారిని మాత్రమే మార్గల్లా రోడ్డు మీదుగా అనుమతిస్తున్నారు. దీంతో పాకిస్తాన్లో అల్లర్లు చెలరేగాయి. ఈ నేపథ్యంలోనే అల్లర్లు పూర్తిగా చేయిదాటిపోయిన పరిస్థితి. దీంతో పాకిస్తాన్ ఆర్మీ చేతులెత్తింది. ఒక్కసారిగా పాకిస్తాన్లోని లాహోర్, రావల్పిండిలో చోటు చేసుకున్న అల్లర్లకు సంబంధించిన దృశ్యాలు చూద్దాం. पाकिस्तान के मरकजी अमीर अपने कारखानान में मौजूद है और पाकिस्तान के मार्च के आगाज होने का के दरमियान मौजूद हैं। रेंजर की शदीद गोलियों और शेलिंग, पंजाब पुलिस की तरफ से फायरिंग शेलिंग के बाद अमीर तहरीक लब्बैक पाकिस्तान खुद किया और रेंजर और पुलिस की तरफ से शेलिंग और गोलीबारी जारी। पाकिस्तान के मरकजी अमीर अपने कारखानान में मौजूद है और पाकिस्तान इसे कहते हैं जी लीडर। आंसू भाई खुद आ चुके हैं जी। आंसू भाई शैलिंग वाली जगह खुद आ चुके हैं आंसू भाई। रहीम ताजदार खत्म नबूवत इस्राइली फोर्सेस की तरफ से పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో చోటు చేసుకున్న ఆందోళనకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. ఈ కాల్పుల్లో నిరసనకారులు 2 ప్రాణాలు కోల్పోయారు. గాజాలో మరణాలు. ట్రంప్ శాంతి ప్రణాళికను నిరసిస్తూ తెహ్రికే లబ్బైక్ పాకిస్తాన్ టీఎల్పీ కార్యకర్తలు ఇస్లామాబాద్లో ఆందోళన చేపట్టారు. నిరసనకారులు ఇస్లామాబాద్లోని అమెరికా ఎంబసీ ముట్టడికి ప్రయత్నించిన దృశ్యాలవి. దీంతో హింసాత్మకంగా మారింది ఆందోళనకారులను కట్టడి చేసేందుకు భద్రతా దళాలు ప్రయత్నిస్తున్న క్రమంలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ ఘర్షణలో 2 మృతి చెందగా చాలామంది గాయపడ్డట్టుగా తెలుస్తోంది. ఆందోళనకారులు వాహనాలు, దుకాణాలను ధ్వంసం చేసినట్టుగా అధికారులు చెప్తున్నారు. పరిస్థితులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉండడంతో ఇస్లామాబాద్, రావల్పిండి ప్రాంతాల్లో ఇంటర్నెట్ను తాత్కాలికంగా నిలిపివేశారు. లాహోర్లోనూ నిరసనలు చేపట్టడంతో భారీగా భద్రతా బలగాలను మోహరించిన పరిస్థితి కనబడుతోంది. దీంతో పాకిస్తాన్లో పూర్తిగా అల్లకల్లోలంగా తయారైంది. పరిస్థితి చేయి దాటిపోయే అవకాశం ఉండడంతో ఆర్మీ రంగంలోకి దిగింది. అయినప్పటికీ కూడా భారీ జన ఆందోళనతో ఆర్మీ కూడా చేతులెత్తేసినట్టు తెలుస్తుంది. ఇస్లామాబాద్లోని యుఎస్ ఎంబసీ దగ్గర భారీ నిరసన ప్రదర్శన నిర్వహించేందుకు టీఎల్పీ పిలుపునిచ్చింది. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఒక అధికారిక నోటిఫికేషన్ ప్రకారం మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. భద్రతాపరమైన ఆందోళన దృష్ట్యా ఈ సస్పెన్షన్ తక్షణమే అమలు చేయాలని పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీకి ఆదేశాలు ఇచ్చారు. ఇక ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అల్లర్లైతే తీవ్ర రూపం దాల్చాయి. టీఎల్పీ నిరసన ప్రణాళికపై పంజాబ్ ప్రావిన్స్లో ఉద్రిక్తతలు పెరిగాయి. లాహోర్లో టీఎల్పీ సభ్యులకు పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణల్లో డజన్ల కొద్ది వ్యక్తులు గాయపడ్డారు. ఇస్లామాబాద్లో భారీ ప్రదర్శనకు పిలుపునిచ్చిన వెంటనే పంజాబ్ పోలీసులు ఆ పార్టీ అధినేత సాద్ హుసేన్ రిజ్వీని అరెస్ట్ చేయడానికి టీఎల్పీ ప్రధాన కార్యాలయంపై దాడి చేశారు. నిరసనలు, ర్యాలీలు, బహిరంగ సభలు నిషేధిస్తూ
పంజాబ్ ప్రభుత్వం తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా సెక్షన్ 144ను అమలు చేస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రార్థనలు, వివాహాలు, అంత్యక్రియలు లేదా కార్యాలయాలు, కోర్టుల ఆవరణలకు ఆంక్షలు వర్తించమని చెప్పారు. అయితే పంజాబ్ అంతటా కూడా ఆయుధాల ప్రదర్శన, లౌడ్ స్పీకర్ల వాడకంపై పూర్తిగా అక్కడి ప్రభుత్వం నిషేధం విధించింది. మరోవైపు రావల్పిండిలో కూడా సెక్షన్ 144 అమల్లో ఉంది. ఇస్లామాబాద్లో అధికారులు అన్ని ప్రధాన ప్రవేశ మార్గాలను బ్యారికేడ్లు వేసి మూసివేశారు. అత్యంత సున్నితమైన ప్రాంతమైన రెడ్ జోన్ను పూర్తిగా సీజ్ చేశారు. రెడ్ జోన్లోకి అధికారికంగా అనుమతి పొందిన సిబ్బందికి మాత్రమే మార్గల్లా రోడ్డు మీదకి ప్రవేశం కల్పించారు. ये आप बकायदा वीडियो देख सकते हैं, ये बंदा स्टेयर कर पाकिस्तान के मरकजी अमीर अपने कारकुनान में मौजूद है और के लिए पाकिस्तान के मार्च के आगाज होने का ఇక ఈ నిర్బంధాలు ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ టీఎల్పీ హెచ్చరిస్తుంది. ముఖ్యంగా ప్రధాని షెహబాజ్ షరీఫ్ అలాగే సైన్యాధ్యక్షుడు అసీం మునీర్ అమెరికాకు తొత్తుగా వ్యవహరిస్తున్నారంటూ వీళ్ళు ఆరోపిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికాకు అనుకూలంగా వ్యవహరించొద్దంటూ దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఒకసారిగా అమెరికా సైన్యం కూడా ఓవైపు పాకిస్తాన్ సైన్యం కూడా పాక్ రేంజర్లను ఇక రంగంలోకి దించింది. ఆ ఆందోళనను అదుపు చేసేందుకు పాక్ రేంజర్లు ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో జనాలు తిరగబడంతో ఏమి చేయలేక చేతులు ఎత్తేసిన పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో కాల్పులు జరపడంతో దాదాపు 2 చనిపోయిన తెలిసింది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. భారీ ఎత్తున ఆందోళన నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం అయితే దేశవ్యాప్తంగా అప్రమత్తమైన పరిస్థితి కనబడుతోంది. पाकिस्तान के मरकजी अमीर अपने कारकुनान में मौजूद है और के लिए पाकिस्तान के मार्च के आगाज होने का के दरमियान मौजूद है। रेंजर की शदीद गोलियों और शेलिंग, पंजाब पुलिस की तरफ से फायरिंग शेलिंग के बाद अमीर तहरीक लबैक पाकिस्तान खुद किया और रेंजर और पुलिस की तरफ से शेलिंग और गोलीबारी जारी है।